డౌట్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ చాలా మంది పిల్లలు కూడా ఆటలు అంటే చాలా ఇష్టం. సో ఆటలు అన్నా కానీ టీవీ చూడడం అన్నా కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఇష్టంగా ఉంటాయి. సో ఆ ఆట రూపంలో అంటే ఇది ప్లేఫుల్ లెర్నింగ్ లాగా. సో ఆ ఆట రూపంలో మనం వాళ్ళకి నేర్పించినట్టయితే కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకునే ఆస్కారం ఉంటుంది అనేసి మనం ఈ కాన్సెప్ట్ టేకప్ చేయడం జరిగింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాథ్స్ స్టార్ట్ పెట్టిన అనుకోండి. సో 8th 9th పిల్లలకి మీరు స్టార్ట్ పెడతారు. మన కూడా ప్రైవేట్ స్కూల్లో A+B² ఏం చేయాలి అడిగినాం. సో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎట్లా వచ్చిందని అడిగినాం. సో అది కూడా చెప్తున్నారు. సో ఆ కాన్సెప్ట్స్ అనేది మనము నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ ఎట్లా వచ్చిందంటే లేదు, నేను వాళ్ళకి ఒకటే అడిగినాను. సో సైంటిస్ట్లో పేర్కొని అడిగినాను చెప్పిన వాళ్ళందరూ. సో ఆల్రెడీ సైంటిస్ట్ అంతా కనుక్కున్నదే మనం ఇప్పుడు చదువుతా ఉంది. కొత్తగా ఏం కనుక్కుంటలేదు. మీరు కనుక్కుంటలేరు, మీ టీచర్స్ కనుక్కుంటలేరు, నేను కూడా కనుక్కుంటలేదు. లేకపోతే తర్వాత వాళ్ళంతా కూడా ఉట్టిగా ఆ డిగ్రీలు పెట్టుకొని ఉట్టిగా ఉండడం జరుగుతుంది. సో అందుకని మనము కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని రావాలనేసి అనుకుంటా ఉన్నాము. సో మీ అందరికి కూడా తెలుసు. సో ఇప్పుడు సపోజ్ ఒక పెయింటింగ్ మనం వేస్తాం. సో ఒక మంచి పెయింటింగ్ మనకి చాలా మంచి నాలెడ్జ్ ఉంది పెయింటింగ్లో. సో అదేవిధంగా మనకి మంచి టాలెంట్ ఉంది. సో చాలా మంచి టాలెంట్ ఒక మంచి పెయింటింగ్ వేస్తున్నాం అనుకోండి. సో అంత మంచి మార్క్స్ అన్నది ఇంపార్టెంటే, బట్ అదే సఫిషియెంట్ కాదు. సో మీకు మార్క్స్ మీకు 10/10 వచ్చినా, మీకు 9.5 వచ్చినా, మీకు ఎంత వచ్చినా కానీ మార్క్స్ అది అలోన్ సఫిషియెంట్ కాదు. మీకు ఫ్యూచర్లో జాబ్ చేయడానికి మీరు ఇంటర్వ్యూకి ఏదైనా పోయినారనేసి అంటే ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఆ జాబ్ రిక్వైర్మెంట్ ఉన్న కంపెనీ కానివ్వండి, సో వాళ్ళ కంపెనీకి ఏదైతే యాప్టిట్యూడ్ కావాలనో, సో ఆ కంపెనీలో జాబ్ చేయడానికి ఏవైతే క్వాలిటీస్ కావాలనో ఆ క్వాలిటీస్, సో ఆ క్వాలిటీస్ ఉన్న పర్సనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు. కానీ సో 10/10 వచ్చిన వాళ్ళని 98%, 95%, 90% వచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోరు. ఇంకా టీచర్స్ ఇన్నోవేటివ్గా వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు కూడా పిల్లలకు నేర్పించినట్లయితే పిల్లల యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ లోపల స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ కూడా మెరుగుపడుతుందని చెప్పడం జరిగింది. మరి November 14th రోజు గౌరవ కలెక్టర్ గారు మన DGRS గర్ల్స్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేసి మనందరి పిల్లలను కూడా ఒక సైన్స్ మోటివేటెడ్గా, ఒక శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయాలని. ఆదాయం కానివ్వండి ఏవి కూడా పెరగవు. సో నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో అవి ఎట్లయితే పెరుగుతూ ఉంటాయో దానికి తగ్గట్టుగా వాళ్ళ ఆదాయం, సో మనకన్నా డిఏ ఉంటుంది, మనకన్నా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫెసిలిటీస్ మనకు ఉంటాయి. కానీ సో వాళ్ళకి ఏ విధమైన ప్రొవిజన్స్ డిఏ కానివ్వండి, సో వేరే కానివ్వండి ఏవి కూడా వాళ్ళకి ఏమి ఉండవు. సో వాళ్ళకి ఎట్లయితే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళకి డైలీ వేర్ అనేది వాళ్ళకి ఏది కూడా పెరగదు. సో వాళ్ళకున్న ఏకైక హోప్ ఏదైనా ఉంది, మా స్టేటస్ అంటే నా ఉన్న స్టేటస్ ఇప్పుడున్న మా పోవర్టీ కానివ్వండి, సో వాళ్ళ ఉన్న స్టేటస్ కానివ్వండి ఏదైనా మెరుగుపరచుకోవాలనేసి అంటే ఒకటే ఒక ఆయుధం, సో ఒకటే ఒక హోప్, ఒకటే ఒక ఆశ వాళ్ళకి ఏదైనా ఉన్నదంటే వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు ఒక్కరే వాళ్ళ స్టేటస్ కానీ ఏమైనా చేంజ్ చేయగలుగుతారంటే వాళ్ళు ఒక్కరే. సో వాళ్ళు తప్పితే ప్రభుత్వం కానివ్వండి, ఎవరు కానివ్వండి ఎంత పథకాలు ఇచ్చినా, మనం ఎంత పెన్షన్స్ ఇచ్చినా, ఏం చేసినా కానీ వాళ్ళది ఆ స్టేటస్, ఆ BPL ఫ్యామిలీ స్టేటస్ అనేది చేంజ్ చేయాలి. యాక్టివిటీసే కాకుండా ఇంకా ఇన్ అడిషన్గా మీ క్రియేటివిటీ ద్వారా మీరు కూడా దాన్ని మ్యాథమెటిక్స్లో కానీ, ఫిజికల్ సైన్స్లో కానీ, బయో సైన్స్లో కానీ, సోషల్ స్టడీస్లో కానీ మరి వాటిని అప్లై చేసి పిల్లలకి అక్కడ ప్రాక్టికల్గా ప్రతి కాన్సెప్ట్ అర్థం చేసే విధంగా మీరు అక్కడ పిల్లల్ని మీరు గ్రౌండ్కి తీసుకెళ్ళి వాటికి సంబంధించి వాళ్ళ చేయించి ఆ ఫలితాలను నమోదు చేయించి ఆ ఫలితాలను వాళ్ళ ముందు డిస్కస్ చేసి ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేటట్టు చేయించవలసింది ఉంది. సో ఎందుకంటే ఒక 6th క్లాస్ చదివే పిల్లోడు ఒక 3rd క్లాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయలేకపోవడం, సో ఒక 5th క్లాస్కి సంబంధించిన పిల్లోడు సో 2nd క్లాస్కి సంబంధించిన ఇంగ్లీష్ కానివ్వండి, వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ లాంగ్వేజ్కి సంబంధించిన సెంటెన్సెస్ చదవలేకపోవడం, సో ఇటువంటి అన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. తర్వాత మనం కొన్ని ఇంకా స్టడీస్ చూసినట్టయితే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ 2 తెలుగు స్టేట్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం.
సో ఇంతమంది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చినా కానీ దీంట్లో ఎంప్లాయబుల్ కేపబుల్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ పర్సెంటేజ్, 1/5 వాళ్ళు కూడా లేరు. ఓన్గా ఏమి ఇన్వెంట్ చేస్తలేము, ఓన్గా ఏమి డిస్కవర్ చేస్తలేము. సో అటువంటివే మనం సరిగ్గా కాన్సెప్చువల్గా మనం లర్న్ చేయకపోతే మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఏవి కూడా మనం ఓన్ థింకింగ్ అనేది డెవలప్ కాదు అనేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో A+B² బయాలు చేసి చెప్పడం ఈజీ. ఎవరైనా తెలుగు ఉన్నది కొద్ది నాలెడ్జ్, గ్రాస్పింగ్ పవర్ ఉంది, సో మెమరీ పవర్ ఉందంటే ఎవరైనా కానీ అది బయాలు చేసి చెప్తున్నారు. ఎట్లా వచ్చింది A+B² ఎట్లా వచ్చింది, A-² ఎట్లా వచ్చింది? సో అది ఆ కాన్సెప్ట్ అనేది మనం వాళ్ళకి నేర్పిస్తలేము. అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేని ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాథ్స్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి. సో ఎక్కడి నుంచి మీరు స్టార్ట్ పెట్టాలంటే మ్యాథ్స్ ఎప్పుడైనా మనకి ఒక డాట్తో స్టార్ట్ అవుతుంది, ఒక పాయింట్ ఒక డాట్తో స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మీరు స్టార్ట్ పెట్టాలి, ఒక పాయింట్. సో ఒక సున్నం లాంటిదని తీసుకొని ఒక పాయింట్ పెట్టేసేసి అక్కడ ఒక పర్సన్ నిలబడని చెప్పాలి. సో అది ఏంటి అనేసి అంటే ఒక సింగిల్ పాయింట్, ఒక డాట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దీన్ని ఇంకొక డాట్, ఇంకొక ప్లేస్లో ఇంకొక డాట్ మనం చేసి, సో అదొక డాట్ ఇదొక డాట్. సో ఈ రెండింటిని కూడా మనము జాయిన్ చేయాలి. సో ఈ రెండింటిని కూడా జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్. సో అది వాళ్ళని అక్కడ నుంచి మనం ఆ కాన్సెప్ట్స్ చెప్పాలి. గవర్నమెంట్ జామెట్రీ అంతా కూడా మనం ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. మెనీ స్కూల్స్ విజిట్ చేసినటువంటి సందర్భంలో చాలా క్లియర్గా చెప్పారు, పిల్లలు ఏదైతే తరగతి గదిలో నేర్చుకుంటారో ఆ అన్ని అంశాలను ప్రాక్టికల్గా రాణించాలి. సొంతంగా